ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఒంట్లోని వేడిని తగ్గిస్తూ రోజంతా చాలా యాక్టివ్గా ఉండడానికి చాలా సింపుల్గా చేసుకునేటువంటి ఒక మంచి సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి చిల్లుల గిన్నె పెట్టుకుంటున్నానండి. దీనిలోకి మంచినీళ్ళు తాగే గ్లాసులతోని 2 గ్లాసుల అటుకులు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కున్నటువంటి అటుకుల్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని పల్లీలన్నవి ఒక్క 60% వేగే అంతవరకు వేపుకోవాలన్నమాట. తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1½ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని తాలింపంతా చక్కగా వేపుకోవాలండి. తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుని ఈ ఆనియన్స్ అన్నవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే అంతవరకు వేపుకోవాలన్నమాట. మరి ఎక్కువ వేగనవసరం లేదు. మనం ఏ గ్లాస్తో అటుకులు తీసుకున్నామో అదే గ్లాస్లోని 1/2 కప్పు పెసరపప్పును తీసుకుని దాన్ని ఇలాగా ఉడికించుకోవాలన్నమాట. పప్పు అన్నది మరీ మెత్తగా ఉడకకూడదండి. ఒక బద్ద తీసామనుకోండి, చూడండి చాలా సాఫ్ట్గా దిగి 2 ముక్కలుగా అవుతుంది కదా, ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికినటువంటి పెసరపప్పు రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలండి. తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి అటుకులను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని దీని మీద ఫైన్గా చాప్ చేసినటువంటి కొంచెం కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఈ వేసవి కాలంలోని ఒంటికి చలవ చేస్తూ నీరసం అన్నది లేకుండా రోజంతా చాలా యాక్టివ్గా ఉండటానికి చాలా సింపుల్గాను అటుకులతో ఇలా ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి చూడండి.